విషయం ఏంటంటే అందులో ఉన్న మంత్రులకే తెలియలేదు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నాం అనేసి. మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు నాకు ఎట్లాంటి సమాచారం లేదని. అంతకుముందు రోజు కూడా చెప్పిండ్రు ఎవరు పీసీసీ, నాకైతే ఎట్లాంటి సమాచారం లేదు అన్నారు. సో ఇది వీళ్ళు వేస్తున్న డ్రామాటికల్ డ్రామాలు, ఓట్ల కోసం వేస్తున్న పాచికలు పారుతాయి అనుకుంటారు. కానీ ఆ పాచికలు పారవనే విషయాన్ని ఒక్కొక్కటి మెల్లగా తేట తెల్లం అవుతుంది కింద స్థాయి నాయకులకైనా. కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఇంకా కళ్ళు తెరుచుకోవడం లేదట. ఆల్రెడీ అక్కడ అభ్యర్థి కూడా చేతులు ఎత్తేసినట, నా దగ్గర అయితే పైసలు లేవు, ఇగో నా దగ్గర భూమికి సంబంధించిన కాగితాలు తీసుకుపోయి సో కనీసం నాకు అప్పు ఇవ్వమని అంటే కూడా ఒక్కటి కూడా క్లారిటీ లేదు. అన్నీ కూడా ఎక్కడో అక్కడ ఇరకాటంలో ఉన్నాయి. కబ్జాలు చేసిన భూములు, లిటిగేషన్ భూములు పెట్టుకొని ఎవరు పైసలు ఇయ్యారు కదా. సో పోయి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చుంటే మీరు ఇస్తేనే నేను ఖర్చు పెట్టగలుగుతాను, లేకపోతే మీరన్నా ఈ కాగితాలు పెట్టుకొని మీరన్నా పైసలు ఇయ్యరని అన్నాడట. ఇప్పుడు విషయం అంతా కూడా ఇంకెక్కడ రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. చాలా చాలా ప్రొడ్యూసర్ దగ్గరికి ఈ సినిమాలకి ఫినాన్షియర్స్ ఇస్తారు కదా, వాళ్ళందరి దగ్గర కూడా ఆయన కాగితాలు పట్టుకొని తిరిగిండట. కానీ ఎక్కడ కూడా లాభం లేదట. ఎందుకంటే ప్రతి కాగితంలో కూడా అవన్నీ కూడా లిటిగేషన్ భూములు. లిటిగేషన్కి ఎవరు ఇస్తారు చెప్పండి? వడ్డీలకు పైసలు ఇవ్వమన్నా కూడా, వడ్డీ ఇస్తామన్నా కూడా ఎవరు ఇస్తారు? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరితోటన్నా ఇప్పుడు అటాచ్ చేసి ఇప్పుడు డబ్బులు పెట్టించి ఆ రకంగా డబ్బులు పెడితే తప్ప డిపాజిట్ అన్న దక్కించుకునే అవకాశం ఉందట. అన్నీ బెడిసికొట్టినాయి. అభ్యర్థి బెడిసికొట్టింది, మంత్రి పదవి బెడిసికొట్టింది. ఆఖరికి ఫ్రస్ట్రేషన్లో ఎట్లా దిగజారిందంటే మీరు బీఆర్ఎస్ని గెలిపిస్తే మీకు ఏముండవు, ఫ్రీ బస్సు బంద్ చేస్తాము, బియ్యం బంద్ చేస్తాము, గ్యాస్ బంద్ చేస్తాము, ఆడిచ్చిందే లేదు సచ్చిందే లేదు. కానీ మళ్ళీ బెదిరింపు ఒకటి, మీకు సన్న బియ్యం ఉండవు. బాగా ఆయన నోట్ల నుంచే కదా, ఎవరు క్రియేట్ చేసి చెప్పింది కాదు కదా, ఆయన నోట్ల నుంచి విన్న మాటే మీరు ఇప్పుడు చూస్తారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఓటర్లకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడే ఇట్లా బెదిరించారంటే రేపు కనుక మీరు భయానికో భక్తికో ఓటేసి ఒకవేళ గెలిపించుకుంటే వాళ్ళని కాంగ్రెస్ అభ్యర్థిని కనుక మీరు ఎంత తిప్పలు పడతారు అనేది మీకు ఇప్పటికే మీకు తెలియదని కాదు. జస్ట్ వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని మెస్మరైజ్ చేయాలి, ఏ రకంగా మీకు తాయిలాలు ప్రకటించాలి, ఏ రకంగా మిమ్మల్ని మభ్యపెట్టాలి, ఏ రకంగా మిమ్మల్ని ఫైనల్గా బెదిరించాలి, ప్రతిది కూడా మీకు ఒక ఆశ చూపిస్తున్నారు. 300-400 కోట్లు డెవలప్మెంట్కి కేటాయించారన్నారు. మరి ముందెందుకు కేటాయించలే అంటే మీకు ఎలక్షన్ వస్తేనే మీరు కేటాయిస్తారా? ఏమైనా మరి 300-400 కోట్లు కేటాయిస్తే ఇది అడగండి, పబ్లిక్ అడగండి. 300-400 కోట్లు ఈ నియోజకవర్గానికి కేటాయించారు అన్నారు కదా, ఏమైనా ఆ పైసలు ఏం చేశారు? ఇప్పటికిప్పుడు ఓటు వేయమని వాళ్ళు వస్తారు కదా, అప్పుడు వాళ్ళని అడగండి ఈ మాట. రెండోది, ఇప్పటికిప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహము మైత్రివనం చౌరస్తాలో పెడతారు, మరి ముందెందుకు పెట్టలేదని అడగండి. ఇప్పుడు మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా వాళ్ళకని అడగండి. అజారుద్దీన్కి మంత్రి పదవి అన్నప్పుడు కూడా నిలదీయండి, మరి ముందెందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సో ఓట్ల కోసం ఆడుతున్న డ్రామాలని కనిపెట్టండి. తెలివైన ఆలోచనతోటి మీ ఓటు ఒక ఆయుధంగా మలుచుకోండి.